అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ అనేది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. రంగురంగుల పతంగులతో భాగ్యనగరం కూడా మొత్తానికి ఆకాశం అంతా కూడా ఒక అద్భుతమైన ఒక కాన్వాస్ లాగా మారిపోయింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సంబంధించి తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి కూడా ప్రపంచ నలుమూలల నుంచి కూడా దేశీ విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో మొత్తానికి కైట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించి కూడా అంటే ముఖ్యంగా శ్రీలంక కానీ వియత్నాం, జపాన్ ఈ యొక్క 19 దేశాల దగ్గర నుంచి కూడా 40 మంది ఈ యొక్క కైట్ ఫ్లైయర్స్ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించబోతున్నారు. దగ్గరగా 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి కాకుండా కూడా దేశంలో ఉన్న మిగతా 15 రాష్ట్రాల నుంచి కూడా 55 మంది జాతీయ కైట్స్ ఫ్లైయర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చూసుకుంటే పతంగులు చూస్తుంటే వైవిధ్యమైన పతంగులు అన్నిటి ఎగరవేస్తున్నారు. ఎక్కడా కూడా అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపే విధంగా కూడా ఈ పతంగులను చూస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఒక గ్రాండ్గా వీళ్ళందరూ కూడా కైట్ ఫ్లైయర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూడా తెలంగాణకు సంబంధించి ఒక పర్యాటక శాఖ ఏదైతే ప్రెస్టీజియస్గా తీసుకుందో మొత్తానికి దీనికి అందరూ కూడా వీక్షించడానికి అందరూ కూడా అక్కడ చేరడం జరిగింది. ఇందులో మన పతంగులుగా చూస్తూ ఉంటే డాల్ఫిన్స్ వేషంలో అలాగే పతంగులు అలాగే కార్టూన్ క్యారెక్టర్ సంబంధించి డ్రాగన్స్ కానీ ఈ యొక్క భారీ ఆకారంలో ఈ యొక్క గాలి పటాలు అనేది మొత్తానికి సందర్శకుల్ని మొత్తం కట్టిపడేస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ఫ్లైయర్స్ అందరూ కూడా ఈ సంబంధించి ప్రజల యొక్క ఉత్సాహం వాళ్ళ యొక్క ఆతిథ్యం చూస్తుంటే కూడా వాళ్ళు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్న పరిస్థితి. మరి ఇది ఎక్కడి నుంచి ఎప్పటిదాకా జరుగుతాయి అనుకొని చూసుకుంటే ఇది ఒక 16 నుంచి 18 అంటే రేపటి నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఫైనల్గా వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా ఇందులో విన్నర్స్ రన్నర్స్ అని కాదు, ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా బహుమతులు అందజేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇది అయిపోయిన తర్వాత పతంగులు సంబంధించి అయిపోయిన తర్వాత కూడా హాట్ ఎయిర్ బెలూన్స్ సంబంధించి కూడా ఈ యొక్క ఫెస్టివల్ కూడా దీన్ని కంటిన్యూషన్గా చేసే అవకాశం ఉంది. మరోపక్కన గచ్చిబౌలి స్టేడియంలో కూడా డ్రోన్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయని చెప్పని తెలంగాణ పర్యాటక శాఖ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి మరోపక్కన ఈ సందర్శకులకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మిఠాయి స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్వీట్ మెమొరీస్ ఉండే విధంగా కూడా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఎలా ఉండబోతోంది ఈ యొక్క కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్? తెలంగాణ పర్యాటక శాఖ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఏంటి ఇది ఎన్ని రోజుల పాటు జరగబోతోంది? రామరాజు గారు, సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా తెలంగాణ ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి మొత్తం 40 దేశాల నుండి 50 మంది పైగా ఈ ప్రతినిధులు అంటే క్లబ్బులు పాల్గొంటున్నాయి. ఈ క్లబ్బులు ఇప్పటికే కూడా 3 రోజుల క్రితమే ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఆ దేశాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ కైట్లను ఇక్కడ ఎగరవేస్తున్నారు. అయితే ఈ హైదరాబాద్లో ఈ పరేడ్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ఇప్పటికీ చూపర్లను కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. వివిధ రూపాలతో కూడినటువంటి ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫెస్టివల్ అనేది విశేషంగా అలరించడంతో పాటు పెద్ద ఎత్తున ఎంజాయ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. అదేవిధంగా దీంతో పాటు ఇప్పుడు కైట్ ఫెస్టివల్ కావచ్చు, అదేవిధంగా హాట్ బెలూన్ కావచ్చు, దీంతో పాటు డ్రోన్కి సంబంధించిన వాటికి సంబంధించి కూడా ఇటు గచ్చిబౌలిలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన వంటకాలతో దేశంలో నలుమూల నుండి 1200 రకాల ఈ వంటకాలతో కూడినటువంటి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి రావడం, అదేవిధంగా ఆ వంటకాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ చూపర్లను కూడా అంటే ఆ టేస్ట్గా ఆ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధమైనటువంటి స్వీట్లను కావచ్చు, వంటకాలను టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు అంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనగానే ఇటు ఆంధ్రాలో ప్రత్యేకంగా కోడి పందాలు కావచ్చు ఇతర సంబంధించి ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. సెలవులు కావడంతో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి వచ్చి వీక్షించడం అదేవిధంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా తెలంగాణ టూరిజం ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అదేవిధంగా ఇటు ఏదైతే అన్ని రకాలుగా అంటే అన్ని విధాలు కూడా ఏర్పాటు చేసి
పెళ్లి వికే విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా ఇటు దాన్ని ఓపెన్ చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘనంగా ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఫెస్టివల్ జరుగుతుంది. అయితే మరి అంటే నిన్నటి నుండి ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ ఫెస్టివల్ ఉంటుంది. దీంతో పాటు వివిధ దేశాల నుండి వివిధ రూపాలకు సంబంధించిన ఏదైతే ఈ పతంగులు అనేది చూపర్లను ఆకర్షిస్తున్నాయి, ఆకాశం మొత్తం ఏదైతే రంగుల హరివిలాగా ఈ కైట్ ఫెస్టివల్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. నగరవాసులు అయితే పెద్ద ఎత్తున ఎంజాయ్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు.